హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి మొన్న 11వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అటు అన్నా లెస్నోవే, అఖిరానందన్, అలాగే ఆద్య మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నలుగురు కలిసి ఒక ఫోటో దిగడం జరిగింది. ఆ ఫోటోని జనసేన అఫీషియల్ పేజ్లో అప్లోడ్ చేయగా దాని తర్వాత ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో ఈ ఫోటో అయితే చక్కర్లు కొట్టింది. అయితే ఎప్పుడూ కూడా తండ్రితోని ఏ ఫోటో దిగినా రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ప్రజెంట్ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆద్య రీసెంట్గానే బయటకు రావడం జరిగింది. ఆ అమ్మాయికి అసలు ఈ ట్రోల్స్ అంటే ఏమిటి, మీమ్స్ అంటే ఏమిటి, ఇవన్నీ ఎక్కువగా ఐడియా కూడా ఉండుండదు. అలాంటి ఆ అమ్మాయిని చాలా దారుణంగా ట్రోల్స్ చేయడము, అలాగే మీమ్స్ వేయడము జరిగిందంట. మరి ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేయట్లేవు రేణు దేశాయ్, ఎందుకు అందులో క్రాప్ చేయడానికి లేదు కాబట్టి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానిపైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే అటు రేణు దేశాయ్ దీనిపైన స్పందిస్తూ, మీకు నా శాపం ఖచ్చితంగా తగులుతుంది, ఒక తల్లి రోదన మీకు ఖచ్చితంగా వినిపిస్తుంది, ఏదో ఒకరో దీనికి సంబంధించి మీరు కూడా అనుభవిస్తారు అని చెప్పింది. ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే, కొన్ని మీమ్స్ ఎంతో బాధాకరంగా, అలాగే చూసిన వెంటనే చిన్నపిల్లలైతే ఏడ్చే విధంగా ఉన్నాయంట. అంత కించపరుస్తూ మాట్లాడుతున్నారంట ఆద్య గురించి, తన గురించి, ఆద్య గురించి, అఖిరానందన్ గురించి అలా మాట్లాడుతూ పోతే ఆబ్వియస్లీ ఫోన్లో చూసినప్పుడు ఆద్య కూడా చూడడం జరిగింది. ఆద్య చూసి వెక్కి వెక్కి ఏడ్చిందంట. అంత ఏడవడంతోనే నా కూతురు ఏడ్చింది, మీలాంటి మీమ్స్, మీలాంటి ట్రోల్స్ వాళ్ళ వల్ల దీన్ని నేను అస్సలు మర్చిపోను, ఇంత భయంకరంగా ఇంత చీప్గా మీరు ఇలా పెట్టడం అసలు కరెక్ట్ కాదు, నీ తల్లి శోకం మీకు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పేసి అయితే తను దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫోటోకి సంబంధించి మాట్లాడుకోవాలంటే కొంతమంది అటు పాజిటివ్గా కూడా రిప్లై ఇచ్చారు. వావ్, చూడడానికి ఎంతో బాగుంది, చాలా క్యూట్గా ఉన్నారని కూడా రిప్లై ఇచ్చారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఆ ట్రోల్స్ చూసిన ప్రతిసారి, ఆ మీమ్స్ చూసిన ప్రతిసారి ఆద్య బాధపడడం జరిగిందట. మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా, మీకు తల్లి లేదా, ఎందుకు ఇలాంటి ఇంత దిగజారిపోయే పనులు చేస్తున్నారు, మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఈ తల్లి శాపం తగులుతుంది, ఎవరెవరైతే ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా శాపం తగులుతుంది అని చెప్పేసి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేయండి. అండ్ ఆ ఫోటో ఒకటి పెట్టనందువల్ల ఇంతగానం ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.